మీకు తెలుసా కౌరవ సైన్యాన్ని ఊచకోత కోస్తున్న ఘటోత్కచుడిని హతమార్చింది ఎవరో? శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం ప్రస్తుతం ఏ రాష్ట్రానికి దగ్గరగా ఉంది? అంతటి శక్తి పరాక్రమం ఉన్న కర్ణుడు అసలు ఎలా మరణించాడు? అందరినీ ఆకర్షించేలా ఉన్న మైసభను నిర్మించడానికి తక్షకుడికి ఏ అసురుడు సహాయం చేశాడు? సైంధవుడిని ఎవరు శిరశ్ఛేదనం చేస్తారో వారి తల కూడా 1000 ముక్కలు అవుతుందని ఆయనకి వరం ఉంది. అలాంటి సైంధవుడి తలని అర్జునుడు ఎలా సంహరించాడు? ద్రౌపది యజ్ఞం నుండి జన్మించడం వల్ల ఆమెకు గల ఇంకొక పేరేమిటి? ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు కావాలంటే ఈ ఎపిసోడ్ తప్పకుండా మీరు చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ క్వశ్చన్: శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం ప్రస్తుతం ఏ రాష్ట్రానికి దగ్గరగా ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఒడిస్సా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుజరాత్. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో ప్రముఖ రామ మందిరమైన అయోధ్య నగరం ఉంది. ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఇక ఆప్షన్ సి గుజరాత్. ఈ రాష్ట్రానికి ద్వారకా నగరం అతి సమీపంలో ఉంది. ఇక ఆప్షన్ డి ఒడిస్సా. ఇక్కడ ప్రముఖమైన పూరి జగన్నాథ ఆలయం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: రుక్మిణీదేవి ఏ రాజ్యానికి సంబంధించిన ఆమె? ఆప్షన్ ఏ మగధ, ఆప్షన్ బి కాశీ, ఆప్షన్ సి పాంచాల, ఆప్షన్ డి విదర్భ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విదర్భ. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ మగధ. ఈ మగధ రాజ్యానికి జరాసంధుడు రాజు కాబట్టి ఆయన భార్య ఈ రాజ్యానికి యువరాణి. ఇక ఆప్షన్ బి కాశీ రాజ్యం. దీనికి అంబిక అంబాలికలు యువరాణులు. ఇక ఆప్షన్ సి పాంచాల. ఈ పాంచాల రాజ్యానికి ద్రౌపది యువరాణి. ఆప్షన్ డి విదర్భ. ఈ విదర్భ రాజ్యానికి రుక్మిణీదేవి యువరాణి. నెక్స్ట్ క్వశ్చన్: ఘటోత్కచుడిని చంపింది ఎవరు? ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి దుర్యోధనుడు, ఆప్షన్ సి ద్రోణాచార్యుడు, ఆప్షన్ డి అశ్వత్థామ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కర్ణుడు. ఇక్కడ ఒకసారి స్టోరీ చూసినట్లయితే ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధంతో అర్జునుడిని హతమార్చుదామని కర్ణుడు ఆ ఆయుధాన్ని దాచి ఉంచుతాడు. ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని ఊచకోత కోసేస్తుంటే అది చూసిన దుర్యోధనుడికి యుద్ధం ఓడిపోతానేమో అని అధైర్యం వచ్చి కర్ణుడి వద్దకు వెళ్ళి ఆ శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించి సంహరించమంటాడు. నెక్స్ట్ క్వశ్చన్: అర్జునుడు ఏ అస్త్రంతో కర్ణుడిని సంహరించాడు? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి నాగాస్త్రం, ఆప్షన్ సి పాశుపతాస్త్రం, ఆప్షన్ డి అంజలికాస్త్రం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అంజలికాస్త్రం. ఇక్కడ ఒకసారి స్టోరీ చూసినట్లయితే కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు అర్జునుడు మరియు కర్ణుడు ఎదురెదురుగా భీకర యుద్ధం జరుగుతుంది. ఒకరిని మించి మరొకరు యుద్ధంలో బాణాలు అస్త్రాలు సంధిస్తారు. చాలా అస్త్రాలు ప్రయోగించిన అర్జునుడు చివరిగా విసుగు చెంది నేనే గనుక తపస్విని, గురువులకి సేవలతో సంతృప్తి కలిగించేవాడిని, పుణ్యకర్మలను ఆచరించేవాడిని అయితే ఈ బాణం కర్ణుడి తలను సంహరిస్తుంది అని ప్రతిజ్ఞ చేసి అంజలికాస్త్రాన్ని సంధించాడు. వేగంగా వెళ్ళిన అంజలికం కర్ణుడి శిరస్సును ఖండించింది. నెక్స్ట్ క్వశ్చన్: మాయావనం లేదా మైసభను నిర్మించడానికి తక్షకుడికి ఏ అసురుడు సహాయం చేశాడు? ఆప్షన్ ఏ పురోచనుడు, ఆప్షన్ బి మయాసురుడు, ఆప్షన్ సి హిడంబాసురుడు, ఆప్షన్ డి బకాసురుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మయాసురుడు. ఇక్కడ ఒకసారి స్టోరీ చూసినట్లయితే కాండవనం దహన సమయంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మయాసురుడు ప్రాణాలను కాపాడారు. అందుకు కృతజ్ఞతగా మయాసురుడు వారికి ఏదైనా సాయం చేయాలనుకున్నాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు మయాసురుడు పాండవుల కోసం అత్యంత అద్భుతమైన మయసభను నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్: సైంధవుడి తలను అర్జునుడు ఏ అస్త్రం ఉపయోగించి ఖండించాడు? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి పాశుపతాస్త్రం, ఆప్షన్ సి వరుణాస్త్రం, ఆప్షన్ డి ఆగ్నేయాస్త్రం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాశుపతాస్త్రం. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి మరణానికి కారణమైన దుస్సల భర్త మరియు సైంధవుడిని చీకటి పడేలోపు చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు. అది తెలుసుకున్న కౌరవసేన సైంధవుడిని మధ్యలో ఉంచి ఆయన చుట్టూ రక్షణ కవచంలో ఉండి
అర్జునుడిని సైంధవుని వద్దకు చేరకుండా చూసుకుంటారు. దానితో నీరసించిన అర్జునుడు చింతనలో పడతాడు. సైంధవుడిని ఎలా సంహరించాలి అని అనుకుంటున్న సందర్భంలో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రం సూర్యుడికి అడ్డగా ఉంచి సూర్యాస్తమయం అయిపోయింది అనే భావన కలిగిస్తాడు. అర్జునుడు కూడా ఈ విషయం గమనించకుండా తన ప్రాణత్యాగం చేయాలని చింతిస్తుండగా శ్రీకృష్ణుడు అసలు విషయాన్ని చెప్పి తన చక్రాన్ని సూర్యుడి ముందు నుండి తొలగిస్తాడు. సూర్యాస్తమయం అయిందని కౌరవులు తన వ్యూహాన్ని సడలిస్తారు. ఇలా చేయడం వల్ల అర్జునుడు సైంధవుడిని చేరుకోవడం సులభమయ్యి అర్జునుడు సైంధవుడితో యుద్ధం చేసి ఆయన మీదకు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి శిరశ్ఛేదనం చేస్తాడు. ఆ తలను కింద పడిపోతుండగా శ్రీకృష్ణుడు ఆ తల కింద పడరాదని అస్త్రాలతో ఆ శిరస్సును వనంలో తపస్సు చేస్తున్న సైంధవుడి తండ్రైన రుద్రక్షాత్రుడి చేతుల్లో పడేటట్లు కొట్టమంటాడు. సైంధవుడి తల ఎవరి చేతుల మీదుగా కింద పడుతుందో వారి తల 1000 ముక్కలవుతుందని, రుద్రక్షాత్రుడి శాపం కారణంగా చివరికి ఆయన తలే 1000 ముక్కలై మరణిస్తాడు. ఈ వృద్ధక్షాత్రుడు సైంధవుడి తండ్రి. ఆయన సైంధవుడికి వరమిస్తాడు. సైంధవుడి తల ఎవరి చేతుల మీద కింద పడుతుందో వారి తల కూడా 1000 ముక్కలై మరణిస్తారని. నెక్స్ట్ క్వశ్చన్, ద్రౌపది యజ్ఞం నుండి జన్మించడం వల్ల ఆమెకు గల ఇంకొక పేరేంటి? ఆప్షన్ ఏ పాంచాలి, ఆప్షన్ బి యజ్ఞకన్య, ఆప్షన్ సి యజ్ఞసేని, ఆప్షన్ డి యజ్ఞలోక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యజ్ఞసేని. ఇక్కడ ఒకసారి స్టోరీ చూసినట్లయితే ద్రుపద మహారాజు సంతానం లేకపోవడంతో తనని అవమానపరిచిన తన మిత్రుడు ద్రోణాచార్యుని చంపేవాడు మరియు తనను ఓడించిన అర్జునుడికి సరిపడే కుమార్తె కావాలని యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం ఫలితంగా అందులో నుండి ద్రౌపది మరియు దుష్టోద్యుమ్నుడు జన్మిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.